అసెంబ్లీ, పార్లమెంటు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఈ గెలుపుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రెస్ మీట్ లో నాతో పాటు డిసిసి అధ్యక్షులు శివసేనారెడ్డి గారు, అట్లనే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కూడా ఉన్నారు. నాతో పాటు డిసిసి జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. డిసిసి మన సీనియర్ నాయకులు శంకర్ ప్రసాద్ గారు. వేదిక మీద ఈరోజే 22 మంది నూతనంగా ఎన్నికైన మా కాంగ్రెస్ కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ గెలిపించిన వనపర్తి పెబ్బేరు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, మేము ఎలక్షన్ల కంటే ముందు పెబ్బేరులో వనపర్తిలో మేము ప్రజలకు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి అప్పుడు మా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అప్పుడున్న నియంత ముఖ్యమంత్రిని, వనపర్తిలో నియంత ఎమ్మెల్యేను, ఒక్క కుర్చీ మీద కూర్చున్నట్టు ఆయన భూ కబ్జాలు చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అందరినీ బండకేసి కొట్టమని వనపర్తి ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిపి వాళ్ళను టిఆర్ఎస్ పార్టీని తుక్కుగా ఓడించారు. దాని తర్వాత ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళిద్దరు. దాని తర్వాత మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో దాదాపు వనపర్తిలో 70%, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి 73% మొత్తం సర్పంచ్లందరినీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని దీవించారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ లో వనపర్తిలో 33కు దాదాపు వాళ్ళిద్దరు మా అభ్యర్థులే. మొత్తం 22 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుచున్నారు. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ చెప్తూ, దాంతో పాటు కారు వాళ్ళందరినీ ఇంటికి పంపించాలి. అట్లాంటి ఆ డొక్కు కారు మనకు అవసరం లేదు. దాన్ని స్టీరింగ్ నడిపే ఒక ఆయననేమో ఫామ్ హౌస్ లో పట్టుకున్నాడు చెప్పి వనపర్తి గల్లులో తిరుగుకుంటూ మాకు మళ్ళీ ఓట్లేమని అడిగిన వనపర్తిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేను, ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆ ముందరగడ పెట్టకపోతే ఎన్నికగడ కూడా అట్లే పోతుంది. కాబట్టి హైదరాబాద్ లో ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, వనపర్తిలో ఉన్న నిరంజన్ రెడ్డి గారిని, ఇప్పుడు గల్లీలో మిగిలిపోయిన ఆ బీఆర్ఎస్ కార్యకర్తలను బడ చేసుకుంటామని మేమందరం తీర్పిచ్చినప్పుడు వాళ్ళందరూ వనపర్తి ప్రజలు, పెబ్బేరు ప్రజలు పెద్ద ఎత్తున మమ్మల్ని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించున్నారు. సో మా దగ్గరుండి వాళ్ళతో ఈ పాలన చేపిస్తామని ప్రజలకు మాటిస్తున్నాం. వనపర్తిలో అవసరాలు ఉన్నాయి, పెద్దల చాలా అవసరాలు ఉన్నాయి. అధికార పార్టీ ఉంది. నేను రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడ మా ఎంపీ గారి ఆశీస్సులతో, మా ప్లానింగ్ బోర్డు చైర్మన్ గారు చిన్నారెడ్డి గారు కానీ, మా చైర్మన్ శివసేనారెడ్డి గారు కానీ, నేను కానీ మేమందరం వనపర్తిని, పెబ్బేరును దానికి మీరందరూ ఆశీర్వదించమని, దీవించమని ప్రజలను కోరినాం. వాళ్ళందరూ పెద్ద మెజార్టీతో మా అభ్యర్థులను గెలిపించినందుకు, కాంగ్రెస్ పార్టీ హస్తగుర్తు మీద ఓటేసినందుకు వాళ్ళందరికీ మేము 2023 కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినప్పుడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినప్పుడు, మొన్న మేము పంచాయతీ ఎలక్షన్ అయినప్పుడు చెప్పినాం మా గ్రాఫ్ అప్పుడు 10,000 పెరిగింది గ్రామీణలో. ఇప్పుడు వనపర్తి పట్టణంలో అప్పుడు వచ్చిన ఓట్లు, ఇప్పుడు వచ్చిన ఓట్లు దాదాపు సమానంగా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గ్రాఫ్ తగ్గకుండా అదే లెవెల్లో
మీరు బాగా పనిచేస్తున్నారు. మమ్మల్ని ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గెలుపులో మాతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ, కాంగ్రెస్ పార్టీ మిగతా ఎన్ఎస్యుఐ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, మిగతా మహిళా కాంగ్రెస్ కానీ, అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ, వేదిక మీద ఉన్న పెద్ద నాయకులందరూ, వారితో పాటు మాకు సహకరించిన సిపిఐ పార్టీ కానీ, టీజేఎస్ కానీ, వారితో పాటు మిగతా అందరు ఇక్కడ ఉన్న మేధావులు, అధికారులు, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్, వారితో పాటు పత్రికా మిత్రులు, మీరందరితో పాటు వనపర్తిలో ఉన్న అందరూ మేధావులు, పెద్దలు ఉన్న అందరు మేధావులు ఆశీర్వదించి దీవించినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ ఉంటది, ఆ దేవుడి పేరు చెప్పుకొని అక్షంతల పార్టీ పేరు చెప్పుకొని వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు. వాళ్ళు మొన్న బడ్జెట్ లో 0 బడ్జెట్ ఇచ్చినారు. వనపర్తికి కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో భారీ మెజారిటీలో గెలిపించినందుకు, దాంతోపాటు వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీ, ముఖ్యంగా వనపర్తి పట్టణంలో, వెబ్బేరు పట్టణంలో వనపర్తి పట్టణ ప్రజలందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను. దాంతోపాటు పత్రికా మిత్రులకు ఎంతో సహకరించినటువంటి మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజలు కూడా వనపర్తిలో చేసినటువంటి అభివృద్ధికి, వెబ్బేరులో చేసినటువంటి అభివృద్ధికి ఈరోజు పట్టం కట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు మేఘారెడ్డి గారు నిర్విరామంగా నియోజకవర్గ సర్పంచ్ ఎలక్షన్లలో కానివ్వండి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో కానివ్వండి, భారీ మెజారిటీని ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇంత వన్ సైడ్ స్వీప్ గతంలో ఎప్పుడు జరగలేదు. 1-2 సార్లు జరిగిండొచ్చు. ఎప్పుడు 22 ఈరోజు నేను ఇచ్చిన స్థానాలలో 22 స్థానాలు ఈరోజు కాంగ్రెస్ బరువు మా మీద పెట్టినందుకు తప్పకుండా మా కౌన్సిలర్లు కూడా నీతిగా నిజాయితీగా పనిచేస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. వెబ్బేరు పట్టణంలో కూడా 7 సీట్లను మాకు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా క్లీన్ స్వీప్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా అన్ని విధాలుగా, ఎందుకంటే కొన్ని దాదాపు మెడికల్ హాస్పిటల్స్ వారికి కావాల్సినటువంటి 2 సంవత్సరాల అభివృద్ధికి ఇది నిదర్శనంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మీ అందరికీ కావాల్సినటువంటి, అంటే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ, 16వ తారీఖు జరిగేటువంటి చైర్మన్, వైస్ చైర్మన్స్ కానీ దానిలో కూడా సామరస్యంగా బ్రహ్మాండంగా ముందుకు పోతామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు.